श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క అనుగ్రహంతో ఆచార్యకుల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని మాస్టర్ గారు వివరించినంత మేరకు అందులోని ఆంతర్యాన్ని మన పరిణితి మేరకు వివరించుకుంటున్నాం. ఇక్కడ మన పరిణితి మేరకు అని పదే గుర్తు చేసుకుంటున్నాం ప్రస్తుతం. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు పాఠం చెప్తుంది టీచరు, కొందరు ఆ పాఠం వినడంలోనే గ్రహిస్తారు, కొందరికి ఉదాహరణ చెప్తే గ్రహిస్తారు, కొందరికి దాన్ని దృశ్య రూపంలో చూపిస్తే గ్రహిస్తారు. మన పరిస్థితి అంటే దృశ్య రూపం, బొమ్మలే చూపిస్తే తెలుసుకుంటున్నాం. అట్లాగే ఇందులోని విషయాన్ని లౌకికమైన ఉదాహరణలతో వివరించుకుంటున్నాం. లౌకికం ఎందుకుంటున్నాము? లౌకికంగా దృశ్యాలు చూస్తూ ఉంటాం కాబట్టి ఆ లౌకిక దృశ్యాలతో మనం అన్వేషించుకున్నప్పుడు మనకు దొరకిస్తుంది. అందువల్ల మన పరిణితి మేరకు అనే పదం ఇక్కడ వాడాల్సి వచ్చింది. ఇక్కడ బుద్ధుడి యొక్క సిద్ధాంతము, వాళ్ళ సూత్రము ఏమిటి అంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే లివ్ ఇన్ ప్రజెంటే. ఈ గ్రంథమంతా కలిసి లివ్ ఇన్ ప్రజెంటే, అంతే. వర్తమానము, ఎరుకతో జీవించు, ఎరుక కలిగి ఉండు, మొత్తం గ్రంథం మొత్తం అదే. ఆ ఒక్క వాక్యాన్ని భద్రాద్రి మహర్షి గారు బాగా లోతుగా ఆలోచించమన్నాడు, లోతుగా అవగాహన తెచ్చుకోమన్నాడు. లోతుగా అవగాహన తెచ్చుకున్నప్పుడు అది మనలో మనసు దృఢంగా ఏర్పడుతుంది. దృఢంగా ఏర్పడినప్పుడు మన జీవిత జరిగిన సంఘటనలో ఏదైనా కావచ్చు, దృఢంగా ఉన్నప్పుడు ఇది గుర్తొస్తుంది, లేదగా ఉన్నప్పుడు గుర్తురాదు. అందుకని ఇక్కడ లోతుగా చెప్తున్నాడు, పదే గుర్తు చెప్తున్నాడు. ఇక్కడ శ్రద్ధ అనే పదం వాడాడు, మనం శ్రద్ధ అనుకుంటున్నాం. ఇక్కడ శ్రద్ధలో కేవల శ్రద్ధ అనే పదం వాడాడు. ఇప్పుడు గత వారంలో కేవల శ్రద్ధ యొక్క ప్రాశస్త్యము తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే ఏమిటి? ఏదో ఏకాగ్రత చేయడం అనుకుంటున్నాం. కేవల శ్రద్ధ అనేది అంటే దాన్ని బేర్ అటెన్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ కేవల శ్రద్ధ ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, మన పనిలో ప్యూరిటీ ఉండాలి, ఇష్టంతో ఉండాలి. ఆ ఇష్టంతో కూడా కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ చేసినప్పుడు నీకు ఇరుకు ఉంటావు, అంటే అలర్ట్గా ఉంటావు. అలర్ట్గా ఉంటూ మనలో అనుక్షణము జరుగుతున్న ఉండే దాన్ని గుర్తిస్తూ ఉండడమే కేవల శ్రద్ధ ప్రయోజనం. మన దేహంలో లేక పరిస్థితుల్లో చుట్టుపక్కల అనుక్షణము గుర్తింపు ఉండడమే. మనం ఇక్కడ కూర్చున్నాం, మీరు కూర్చున్నారు, నేల మీద కూర్చున్న గుర్తు మళ్ళీ మీకు లేదు, కూర్చున్న గుర్తు నాకు ఉండదు. చెబితే గుర్తొస్తుంది నేల మీద కూర్చున్నామని. అంటే ఏంటి? వాస్తవం మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు వినేదే మీరు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూర్చున్నామని ఎక్కడ గుర్తు రావడం లేదు. కూర్చోగలిగితేనే వినబడుతున్నారు, అది పెట్టుకుంటున్నాం, వింటున్నారు, చూస్తున్నారు. కానీ వినడానికి చూడడానికి సూత్రం ఏంటి? ప్రధానం ఏంటి? ఒక అలవాటు శక్తి. ఆ శక్తి మనకు గుర్తు రాలేదు. ఆ గుర్తు ఉండాలి. అది కేవల శ్రద్ధ అంటే. ఇంద్రజాలం చూస్తున్నాం, మ్యాజిక్ చూస్తున్నాం, కానీ ఇంద్రజాలం కూడా మనకు గుర్తురాడు. అలాగే శ్రద్ధగా ప్రపంచం బాగా గడిపిస్తున్నాడు, భగవంతుడు గుర్తురాడు. ఇంద్రజాలం చూస్తున్నాం,
కేరింతలు కొడుతున్నాం, నవ్వుతున్నాం, ఆనందాన్ని పట్టుకుంటున్నాం. కానీ దీనికి కారకుడు ఎవడరా అంటే నువ్వు గుర్తొస్తున్నాడా? అలాగే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలు కూడా దీనికి కారకుడు ఎవడు అని గుర్తుపెట్టుకుంటున్నామా? అది గుర్తుపెట్టుకుంటే కేవలం శ్రద్ధ. అలా ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటాడో వాడు నిరంతరం ఆనందం అనుభవిస్తాడు. తామలకు నీటి పుట్టదాకా ఉంటాడు మన జీవితం. అందువల్ల ఇక్కడ కేవలం శ్రద్ధ యొక్క ప్రయోజనం ఫలితం చెప్తున్నాడు. గత వారం ప్రాసెస్ అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఫలితం ఏమిటి? నేను ఉంటాను, దానివల్ల ఫలితం ఏమిటి? ఏం ఉపయోగం ఉంటుంది అంటే, విషయ గ్రహణం స్థూలంగా ఏకక్రియంగా కనిపించినప్పటికీ కేవల శ్రద్ధ ద్వారా వివిధములైన ఇంద్రియ గ్రహణ క్రియలు అతి త్వరితంగా ఒకదాని తెలుస్తుంది. విషయ గ్రహణము అనే పదం వాడాడు ఇక్కడ. అంటే మనం తెలుసుకునే విషయాన్ని కూడా ఒకటే అనిపిస్తుంది. మన ఆహారం తినడమే అనిపిస్తుంది. ఆహారం తిన్న తర్వాత పెద్ద పేగులు, చిన్న పేగులు జరిగే ప్రక్రియ, పరిణామము, అది జీర్ణం చేసి తిప్పిని ఒక పక్కన పెట్టి మంచి రక్తలోపం చేస్తుంది అనే విషయంలో గుర్తుండదు. ఈ కేవలం ఏం చేస్తుంది? అది గుర్తులో ఉంటుంది. మనం జీర్ణించే ప్రక్రియ ఒకటి ఉంది. ఆ నిరంతరం ఎరుగులో ఉంటాడు వాడు. అర్థమైంది లేదు అంటే ఏంటి? నిరంతరం ప్రజల్లో ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మాట్లాడే శక్తి మీద దృష్టి ఉంటుంది. నేను చూస్తున్నాను, ఈ చూడగల శక్తి మీద గుర్తుంటుంది. ఆ శక్తి కూడా నేను చూస్తున్నాను, ఆ శక్తి కూడా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమన్నాడు? విషయగ్రహణం ఒక్కటే అనిపిస్తుంది మనకి. నేను మాట్లాడుతూ తెలుస్తుంది. మాట్లాడడానికి గాలి బుద్ధి నుంచి రావాలి. ఆ గాలి అది వాక్ రావాలి. చెప్తున్నాం ఆ ఎనర్జీ కూడా వెళ్ళి అది రావాలి కావాలంట. రావాలి. మరి ఎంతటికి మూలం లేకుండా నేను మాట్లాడుతున్నానండి, నేను స్వతంగా చెప్పాను, నేను భయం చేస్తున్నానండి, ప్రముఖంగా మాట్లాడాలండి అంటున్నాం. అది ఏకక్రియ. కానీ ఇది ఏకక్రియ కదా నాయన, ఇది అనంత క్రియ. ఇది నిరంతరం జరిగే పరిణామం. ఈ పరిణామం తెలుస్తుంది. అది ఏమిటంటే సృష్టి యొక్క యథార్థ తత్వం అదే. సృష్టి యొక్క యథార్థత్వం కూడా అదే. ఎండాకాలం, వానాకాలం, వేసవికాలం, స్వతంత్ర ఋతువు ప్రారంభమవుతుంది, 2 ఋతువులు కావస్తుంది. అంటే ఏంటి? ఆ ఋతువులు మనం గుర్తుందా? మనం చెట్టు వేసాం, మొక్క నాటాం, నీళ్ళే పోసేసాం, పూలు వచ్చేస్తునుకుంటున్నాం. నీళ్లు పోసిన తర్వాత నీరు నీళ్ళకి వస్తా పెట్టిన తర్వాత అప్పుడు ఆ కలివేరం చేస్తుంది, ఆగుతుంది భూమిలోకి, గాలికి, గాలి రేపులు అంటే రావచ్చు, వాడరేపులు అంటే రావచ్చు. అవన్నీ పెరిగించుకుంటూ ఎక్కడ క్షమ ఉందో అది దగ్గర దాన్ని పీల్చుతుంది. దాన్ని పీల్చుకుని నల్లగా పంపిస్తుంది. మూడవది, ఎప్పుడైతే నీకు కేవలం ఉంటామో ఈ సృష్టి యొక్క నీకు అవగాహన అవుతుంది. సృష్టి ఎలా జరుగుతుంది అంటే మన ప్రమేయం అనేక పరిణామాలు జరుగుతుంది. ఆ పరిణామాన్ని మనం గుర్తించడం లేదు. మనం కార్యక్రమాలు చూస్తున్నాము. ఇంకా అంటే అన్నం తింటున్నాం, ఒక పిడికిడి అన్నం ముద్దములు లోపల ప్రవేశించడానికి వెనక ఎంత కూర్చుంది? వస్తున్నాం ముందు నానబెట్టాలి, బస్తాలు వేసి పెట్టాలి, మొలక వస్తుంది, నాటాలి, దాని చీడాపలా చూసుకోవాలి, మందు వేయాలి, కంటి కట్టుకోవాలి. ఆ కంటికి ఇబ్బందులు రాకుండా అది జరగాలి. సకాలంగా వర్షం కురవాలి, అక్కడ కోయాలి, కోసిన తర్వాత బస్తా ఇంటికి రావాలి, అక్కడికి ఢిల్లీకి పోవాలి,
అది అంటాలి, బియ్యంకి రావాలి, బియ్యాన్ని కరగాలి, ఎదురు పెట్టాలి. ఎంత ప్రశ్న ఉంది? ఇవన్నీ గుర్తిస్తుందా? మన జీవితానికి పరిణామం ఇలా జరుగుతుంది అని ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాం, నిరంతరము అనుక్షణిస్తున్న గుర్తింపుని లో ఉండడమే శ్రద్ధ. అనుకున్నప్పుడు వస్తుంది నేనన్న పని గురించి చేసింది, నేర్చిన భావం పోయిందని ఆనంద తత్వంలో లైవ్ అయిపోయినాం. లైవ్ అయినప్పుడు వాడికి ఎప్పుడు ఆనందమే, వాడికి చెడు కనపడదు, మంచి కనపడదు. అది ప్రయోజనం. ఇది మొట్టమొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం, సామాన్యమైన ఇంద్రియ గ్రహణతో కేవలం ఇంద్రియానుభూతి ఒక అంశం. వాటిని గురించి మనం సంతకమే ఏర్పడిన మనోభావాలు రెండవ అంశం. సామాన్యమైన ఇంద్రియ గ్రహణలో కేవలం సామాన్య ఇంద్రియాలు గ్రహిస్తున్నాయి. కంటి ద్వారా, నోటి ద్వారా, నాలుక ద్వారా, స్పర్శ ద్వారా, ముక్కు ద్వారా, చెవి ద్వారా. అవి జ్ఞానేంద్రియాలు, అదే కర్మేంద్రియాలు. ఇదేంటి? ఇంద్రియానుభూతి ఒక అంశం. అంటే బాగుంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది, చలిగా ఉంది, తీగా ఉంది, ఒగురుగా ఉంది, గొప్పగా ఉంది. ఇక ఇంద్రియాలు వాటిని దాని పట్ల మనకు ఒక ఏర్పడుతుంది, మనోభావాలు ఏర్పడుతుంది. ఇప్పుడు ఉప్పు తిన్నాము, ఉప్పు కావాలంటే ఉప్పు యొక్క గుణగుణాలు నీ మనసుకి పట్టుకుంటుంది. దాని చూస్తే ఉప్పుగా ఉంటుందని చెప్పేస్తున్నాం. అప్పుడు రెండు ఒకటి, ఇంద్రియాలు కూడా ఒక వేరే, మన మనోభావాలు వేరే. అనుభూతి ఒకటి, భావాలు వేరు. ఇలా గుర్తించే ప్రయోజనం. నేను ఉప్పుగా ఉంటుంది అనగను, ఉప్పు ఎక్కువ తినేవాడు ఉంటాడు, వాడు తీయగా ఉంటుంది. వాడికి బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే మన సంస్కృతి ఏర్పడిపోతుంది ఆ భావాలు. కాబట్టి ఈ భావాలు సపరేట్గా ఉంటుంది, ఇంద్రియానుభూతి సపరేట్గా ఉంటుంది. ఇంద్రియానుభూతి అందరికీ బాగుంది అనిపిస్తుంది. మీకు ఉప్పు ఎక్కువగా బాగుంది అనిపిస్తుంది, మీకు ఉప్పు మితంగా బాగుంది అనిపిస్తుంది, మీకు ఉప్పు తక్కువగా బాగా అనిపిస్తుంది. కాబట్టి దీని అనుభూతులు వేరే, అది వేరే, అందులో ఏర్పడే గుణాలు వేరే. ఈ రెండంతా వేరే గుర్తించడం ప్రయోజనం. ఎందుకంటే కారణం ఆ విషయం పట్ల మన ప్రతిక్రియ, మన మనోభావాలకు ఎంతో ఆధారపడి ఉంటుంది. అంటే బాగుండలో బాగా చెప్పడము, ఈ క్రియ అనేది మీ మనసుకి ముద్దిపోతుంది. ముద్దిపోతే ఈ విషయాన్ని గుర్తించడం మనుషుల తత్వాన్ని నిర్దిష్టం చేయడంలో ఎంతో ఉపకరిస్తుంది. నువ్వు గుర్తిస్తున్నావు కదా, ఒక సంస్కారం బాగా ఏర్పడిపోయింది కదా, అది ఉపకరణం, తీపుకరణం, కుటుంబకరణం ఏర్పడిపోయింది కదా. ఈ విషయాన్ని గుర్తించడం మనిషి యొక్క తత్వం. మనిషి యొక్క తత్వం ఏంటి? బాగుంటుంది బాగుంటుంది, బాగాలంటే బాగుంటుంది. మనిషి యొక్క తత్వం ఇది. అది బాగుందా బాగాలేదా మన సంబంధం. మీరు మంచివారా చెడ్డవారా? నాకు మీరు మంచివారు, వీడికి చెడ్డవారు, వీరికి సంబంధం లేదు. నా మనసు మంచివారు అంటుంది, ఇంకో మనసు చెడ్డవారు అంటుంది. ఇది మనిషి యొక్క తత్వం. అర్థం అనుకుంటుంది. అలాగే మన ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకోండి, మంచి చెడు యొక్క మనసు యొక్క ప్రభావం అని ఈ కేవలం శ్రద్ధ ఇది మనసు యొక్క ప్రభావం ఆయన వాస్తవం మాత్రం కాదు. ఎందుకంటే నువ్వు గమనిస్తుంటావు కదా, మంచి చిన్నపిల్లవాడు నేను పుస్తకాలు చేస్తుంటాను అనుకోండి, అది వాడి మనస్తత్వం, వాస్తవం అది కాదని నువ్వు గుర్తిస్తున్నాం. అర్థం కాబట్టి అడగండి. మనిషి యొక్క తత్వని ఇప్పుడు అనుకోండి, తాత ఆడుకుంటామనంటే ఆడుకుంటాము, బట్ అది వాడి మనస్తత్వం. నాకు అర్థం వాడి తిట్టి వాడు అర్థం కానీ వర్తపడ మనం పోదాంలే అని అనిపిస్తుంది కదా. అంటే వాడి మనస్తత్వం అది, నీ మనస్తత్వం అది, ఇంకోటి మనస్తత్వం అది అని ఇది గుర్తించడంలో ఈ కేవల శ్రద్ధ మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇంకా సింపుల్ ఉంటే ఇదంతా నాటకంగా నాయన, ఇది కేవల శ్రద్ధ ఉంటే. సినిమాలో ఫైటింగ్ దూకుతాను హీరో చూపిన అనుకోండి, చిన్నపిల్లకి దగ్గర అనిపిస్తుంది, అవగాహన ఉన్న వాళ్ళకి దూకులా అనిపిస్తుంది. అంటే ఏంటి? వాడు ప్రజెంట్ లో ఉంటాడు, వాడు ఎందుకంటే వీలు కాదు కదా. మామూలు హీరో ఫైటింగ్ చూసినాడు, పైలు కొట్టాడు, ఒక దెబ్బకి అంతమంది ఒక ఆమె దెబ్బలు వీడి మంది దెబ్బ తగలదు. వాస్తవం అది, వాస్తవం అనిపిస్తుంది.
కానీ కేవలం వాడికి అది చూపురా అనిపిస్తుంది. ఎందుకలా ఇది వివరిస్తున్నానంటే మన లౌకిక ప్రపంచం చూసుకుంటే కూడా ఈ జరిగేదన్న కూడా నాటకము. అన్నయ్య మాట్లాడే పుట్టుట ఒకటి, సత్యము, మరణము సత్యము, ఈ మధ్యలో ఉండేది నాటకము అనే పాట పడతాడు కదా అన్నమయ్య సినిమాలు. వినండి, అన్నమయ్య, ప్రహ్లాదుడు, తుకారాము పాటలోనే వినండి ఎంతటి సత్యాలు దాంట్లో దాగి ఉంటుంది. అది నీకు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని గుర్తించడం మనిషి యొక్క తత్వం చేస్తుంది. ఇప్పుడు నీ యొక్క తత్వం తెలిసినప్పుడు నేను ఎట్లా ఉంటాను? జాగ్రత్త పడతా, జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే అది అట్లా వెళ్ళిపోతుంది. మంచి దగ్గర మా తత్వం మాట్లాడడం మనం వారి యొక్క తత్వం తెలుసుకున్నప్పుడు. అలాగే మనుషులకు తత్వం తెలిసింది అనుకోండి, అల్లస్తూ ఉంటాం. అదే ఈ మనసు పిచ్చిది, పరిగెడతా ఉంది, దీన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, దీని మనం దత్తపోతాం అని అనుక్షర మనసు గుర్తు పెట్టుకుంటూ ఉంటాడు. బస్సులో ప్రయాణం చేస్తున్నాం, ఒక నగలు పెట్టో, డబ్బులు పెట్టో, సూట్ కేసు బస్సులో పెట్టాం, జాగ్రత్త అని అనౌన్స్ చేస్తున్నారు. మన దానికే మన పక్కన కూర్చోవచ్చు కాక, కానీ మన దృష్టి దేని మీద ఉంటుంది? ఇదే ఉంటుంది. ఎందుకంటే దొంగ తత్వం చేస్తే ఆ తప్పు తెలుసు కాబట్టి జాగ్రత్త పడతాం. అలాగే మనిషి యొక్క తత్వం తెలిసిందనుకోండి, ఎరుపులో కలిగి ఉంటాం. ఎందుకు మాస్టర్ అందిస్తున్నాడంటే, ఎరుపులో ఉంటే నువ్వు అలర్ట్గా ఉంటావు, అపాయాన్ని తప్పించుకుంటావు, ఉపాయంతో దాన్ని ఆలోచిస్తావు. అది తత్వం తెలియదు అనుకోండి, ఏం చేస్తాం? నీ తత్వం నాకు తెలియదు అనుకోండి, ఏం చేస్తాడు? బుట్టలో పడిపోతాడు, మోసపోవచ్చు, కాబట్టి బాధపడవచ్చు. ముందుగా తెలిసింది అనుకోండి, మనం జాగ్రత్త పడతాం. ప్రయాణం చేస్తున్నప్పుడు టేక్ డైవర్షన్ బోర్డు ఉంటుంది, యూ టర్న్ బోర్డు ఉంటుంది. అది దూరం నుంచి వీడు డ్రైవర్ వేస్తాడు, దూరం చూసి కనిపెట్టేస్తాడు, కాబట్టి ఇక్కడే బ్రేక్ క్లోజ్ చేసుకుంటాడు. అది లేదనుకోండి, చూడకుండా పోయినాడు అనుకోండి, పరిచయం అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. మన జీవితం కూడా చిన్నదనం అయిపోతుంది. మానవ జీవితం సాధక చిన్నదనం అవడం కాదు, ఈ మానవ జీవితం వచ్చింది సాధన చేసుకోవడం కోసం ఈ మానవ దేహం వచ్చింది. దానికి ఎలా చేసుకోవాలి అంటే చెప్తున్నాడు ఇక్కడ. బుద్ధుడు చెప్పినా, వివేకానంద చెప్పినా, రామకృష్ణ చెప్పినా, రామమ్మ చెప్పినా భావం మాత్రం ఒకటే, కానీ భాష వేరేగా ఉంటుంది. ఆ ప్రాంతం దాని దగ్గర చెప్తున్నాడు, అది కూడా తెలుసుకోమంటున్నాడు మాస్టర్ గారు. ఒకటే కదరా, అన్ని రుచులు తెచ్చుకో, అన్ని రుచులు తెచ్చుకోవాలనుకోండి, అద్భుతంగా ఉంటుంది. అప్పుడు అది చక్కది, ఇది పెద్ద రావు. మరి ఈ 6 రోజులు కలిస్తేనే జీవితము, అది ఉగాది పచ్చడి. ఎందుకు 6 రకాలు ఎక్కడు? మరి జీవితం ఈ 6 రకాలు ఉంటుంది, అది నువ్వు స్వీకరించాలి. ఒకటే స్వీకరించి ఏమవుతుంది? వెలుగు పుడుతుంది, వెలుగుపడి జీవితం విస్తారం అవుతుంది. ఈ హిందువులను పెట్టేశారు, నాకు కావాల్సిన సప్లై అప్లై చేస్తున్నారు, ఉండగలనా? ఏం కానీ సప్లై చేస్తున్నాను అంతే, ఉండగలనని. సరే, ఆ విషయం ఎరుపులో కలిగి ఉంది. ఇక్కడ మూడవది పరిణామం అనే నిత్య సత్యాన్ని మనకు స్పష్టం చేస్తుంది. ఈ కేవల శ్రద్ధ మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ఎదురులో ఉండడమే కేవల శ్రద్ధ అంటే, గుర్తింపులో ఉండడమే కేవల శ్రద్ధ అంటే. దీని వలన పరిణామం నిత్య సత్యాన్ని మనకు స్పష్టం చేస్తుంది. నిత్య సత్యం అంటే వాస్తవం ఏదో మనకి ఎదురులో ఉంటుంది, భ్రాంతిలో పడం, సందేహాలు ఉండవు, అనుమానాలు ఉండవు. అంటే నిత్య సత్యం మీద మనకు స్పష్టం చేస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు గుర్తురాలి, రూపం గుర్తురాలి, వాడిలో భగవతత్వం గుర్తిస్తాడు. నిత్య సత్యం అంటే అది. ఇంకా సిద్ధం చెప్పుకోవాలంటే పూలు గుండ్రంగా ఉంది, తిరుగుతా ఉంది, అది వాస్తవం. కానీ మన అనుమానం ఉందా? లేదు. ఏమంటాము? నమ్మం. అలాగే అక్కడ లోతుగా ఇరుగులు అనుకోండి, లేదు, భూమి గుండ్రంగా తిరుగుతా ఉంది. పాజిటివ్ తిరగడం వల్ల మనం కథలంటగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దానికి నటరాజ చూస్తానండి. ఇప్పుడు ఎంటుకలు వేసుకున్నాను, ఎంటుకలు ఇలా అన్నప్పుడు ఎంటుకలు ఒక పక్క 2 పక్కలు ఉంటుందా? జుట్టు ఉంది,
తల కన్నా వీటికంటే ఈ పక్క వచ్చిందా ఈ పక్క ఉంటుందా? అదే ఉంటుంది. ఎట్లా వస్తుంది? నటరాజు విగ్రహం చెప్పగలదు ప్రాక్టికల్ గా. మా ఇంటికి ప్రాక్టికల్ ఇక్కడ ప్రాక్టికల్ గా ఇదంతా ఏంటి ఒక పక్క వస్తుందా? ఒక పక్క వస్తుంది. మరి నటరాజు రెండు పక్కలు వస్తున్న కారణం ఏంటి? అంత ఫాస్ట్గా చేస్తున్నాడు. అంత ఫాస్ట్గా చేయడం వల్ల ఒక పక్క అదే వస్తుందని కనపడుతుంది మనకి. ఈ చిత్రనే నటరాజు విగ్రహాన్ని ఎందుకు గుర్తిస్తుంటారు? ఇంకేది సరికి చూడండి, మనం సినిమా చూసుకుంటాం, ఎక్కడ చూస్తున్నాను నటరాజు విగ్రహాలు ఎక్కువపోతారు వాళ్ళు. ఒక శుద్ధి ఉంది. ఆ పెట్టిన అగ్ని కావచ్చు, సమరకం కావచ్చు, కాలు కింద ఉంది అజ్ఞానం చిన్నలో పక్కడం కావచ్చు, గొప్ప సైన్స్ కూడా ఉంది అందులో. అంటే మాకు విజ్ఞాన వీక్షకులు ముఖ చిత్రం అది ఫస్ట్ దాంట్లో చుట్టూ పథకాలు చేసుకుంటూ గృహాలు పెట్టుకుంటూ మధ్య నటరాజు బొమ్మ పెట్టాడు. ఫస్ట్ విజ్ఞానం అర్థం. వాస్తవ విక్షేపం ఏంటి? అస్థిరతలో ఉంది, అది సత్యం. అది చెప్తున్నట్టుగా కేవలం సత్యం వలన పరిణామం నిశ్చితాన్ని మనకు ఇదిగా వాస్తవం అనిపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? జీవితం యొక్క వస్తువుల యొక్క అనిశ్చితత్వం అనే బౌద్ధర్మ యొక్క సూత్రాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ అనిశ్చితత్వం అన్నాడు, అనిత్య తత్వం అన్నాడు. దేని పట్ల? జీవితం పట్ల, వస్తువుల పట్ల. మన జీవితం పట్ల, వస్తువుల పట్ల అదేహాలే, అనుమానాలే అంతే కదా. ఆ అనిశ్చిత ఉంది అంటే ఏంటి? విశ్వసిద్ధి లేకపోవడం, నమ్మకం లేకపోవడం. ప్రతి ఒక్క అనుకుంటుంటాం మనం అది అనిశ్చితలో ఉంటారా నువ్వు? నిజసత్వం కదా. అందుకే అంటాడు దుఃఖం కారణం, దుఃఖానికి నివారణ, దుఃఖానికి నివారణకి మార్గం. ఈ 4 నేర్చుకో ఉంటాడు. దుఃఖం దుఃఖానికి కారణం, దుఃఖం కారణానికి ఎలా పోగొట్టుకుంటావు, నివారణ చేసుకోవాలి. కానీ ముఖ్యమేది రోగం ఉంది, రోగానికి కారణం తెలుసుకోవాలి, రోగానికి మందు కావాలి. ఆ మందు కావాలంటే ఎక్కడికి పోవాలి, ఎలా తయారు చేయాలి? ఇదే బౌద్ధం అంతా లేదు. అనిలు ఏదన్నాడు? ఆ అనిలు మనకి తెలియబడుతుంది. కేవల శ్రద్ధ చేత గుర్తింపబడే సంఘటనలు నిరంతరం ఉద్భవిస్తూ లయిస్తూ ఉన్నటువంటి సత్యమైన జ్ఞానక్రియను పటిష్టం చేస్తుంది. ఈ కేవల శ్రద్ధ ఏంటంటే గుర్తింపబడే సంఘటనలు నిరంతరము ఉద్భవిస్తూ లయిస్తూ ఉంటుంది. సంఘటన పుడుతుంది, మళ్ళా అంతరించిపోతుంది. పుట్టుట, పెరుగుట, ఉండుట, క్షీణించుట, నశించుట. ఈ ప్రతి ఒక్క సంఘటన అంతే. ఇప్పుడు నాకు దుఃఖం వచ్చి ఏం చేశాను, అట్లే ఉంటున్నాను. మళ్ళీ చేయకపోతే మళ్ళీ మామూలుగా అయిపోతున్నాను. అలాగే సుఖము, ఆనందము అన్నీ కూడా సరే అంతే. అది సత్యమనే జ్ఞానక్రియను పటిష్టం చేస్తుంది. అంటే అది సత్యం రా. ఇది సృష్టి క్రియ, ఇది ప్రక్రియ. పుట్టుడు కంటే క్షీణించడం, నశించడం అనేది వాస్తవము. ఈ ప్రక్రియ ఇదే జ్ఞానం అనే క్రియ అన్నాడండి. అంటే ఎరుపుతో ఉంటే ఇది అనే భావన కలిగి ఉండు. అంటే జ్ఞానక్రియ అంటే నిరంతరము ఈ బుద్ధితో ప్రయాణం చేసే పని. ఇది ఈ సృష్టితో అలాగే జరుగుతుంది అని చిత్తులు చేస్తుంది. ఏది? కేవల శ్రద్ధ. అనుక్షణము జరిగే ఈ మార్పును మన అనుభవపూర్వకంగా గుర్తించినప్పుడు, ఈ మార్పుని అనుభవపూర్వకంగా గుర్తించినప్పుడు దుఃఖము, అనాత్మ అనే బుద్ధ ధర్మంలోని ప్రతి 2 అంశాలను తెలియజేస్తుంది. ఇది అనుక్షణము దీన్ని గుర్తిస్తూ ఉంటే, అనుభవపూర్వకంగా గుర్తిస్తూ ఉంటే దుఃఖము, అనాత్మ అనే 2 బుద్ధ ధర్మంలోని అంశాలని మనకి తెలియజేస్తుంది. ఇక్కడ దుఃఖం అంటే ఏంటి? ఏడవడం,
అదొక్కటే మనం చూస్తాం. బాధపడము అంటే దుఃఖము, బాధ, విచారము, కష్టము, నష్టం వల్ల కలిగే భావోద్వేగము, ఇది దుఃఖం. మరి దుఃఖ రకాలేంటి? ప్రియమైన వ్యక్తి దూరం అవడం, లేకపోతే డైవర్స్, విడాకులు, లేకపోతే తీవ్రమైన అనారోగ్యం, ఇంకా ఇతర రకాల వల్ల కష్టము, నష్టం. ఇదే దుఃఖానికి కారణాలు. మరి దుఃఖానికి కారణాలు ఎవరి వల్ల వస్తుంది? సరిగా వస్తుందా? మన వల్లే వస్తుంది. మరి మన వల్లే వచ్చిన దాన్ని మరి మన బట్టి ఆగడం ఏంటి? మనమే చేయగలుచుకుంటుంది, మరి ఆగడం ఏంటి? మన కర్మ జరుగుతుంది, దాన్ని బాధపడడం ఏంటి? అర్థం చేసుకోవాలి. ప్రియమైన వ్యక్తి దూరం కావడం, అవును. ప్రియమైన ముందు చెప్పుకున్నాడు, ఏది సత్యము? పుట్టుట, పెరుగుట, ఉదించుట, నశించడం ఉంది కదా, మన నీకు ఎందుకు ప్రియము? ఎందుకు ప్రియమైన నువ్వే పరుచుకున్నావా? అది ఉందా? మరి కాబట్టి దాని దూరం అయినప్పుడు దుఃఖం వస్తా ఉంది. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండదు. అన్ని మతాలు చెప్తున్నా, అన్ని వేదాలు చెప్తున్నాయి కదా. ఎందుకు నువ్వు కాటానికి పెట్టుకున్నావు? అది సత్యసాచర్లో చెట్టు గట్టిగా పట్టుకుని చెట్టు ఆవద్దు, చెట్టు ఆవద్దు, చెట్టు ఆవద్దు అంటాడు. సీరియస్ నీకు బాబా మీరు పట్టుకొని చెట్టు ఎలా అవుతానంటే నువ్వు కష్ట నువ్వు పట్టుకోనికి నా కష్టాలు కొద్దులు గంటే నువ్వు కష్ట నువ్వు తీసుకున్నావు, అది ఎలా అవుతాను నేను? అర్థమైందా? నువ్వు గట్టిగా పట్టుకుని చెట్టు ఆ చెట్టు నువ్వు తింటే చెట్టు నిన్ను పట్టుకోలే, దుఃఖం నిన్ను పట్టుకోలే, కష్టం నిన్ను పట్టుకోవాలి, నష్టం నిన్ను పట్టుకోలే. నువ్వు పట్టుకున్నావు, నువ్వు బాగా ఎదిగిపోయినావు, నేను బాధపడ్డా. తప్పు నాదే, నీదే. నా బాధగా నువ్వు కదా బాధపడ్డావు. నా బాధ తొలగించు అంటే ఎట్లా ఉంటుంది? అర్థమైంది కదా? అది చెప్తున్నాను. ఇంకా ఇరుకులో ఉండి ఇది తెలుస్తుంది. దుఃఖం తెలియదు కదా. దుఃఖానికి కారణం మనం నివారణ తర్వాత నిత్యం భౌతిక దుఃఖం గురించి చెప్తున్నాడు నీకు అక్కడ. అందుకని ఏంటాడు, ఈ మార్పు అనుభవంగా గుర్తించినప్పుడు, ఏం మార్పు? పుట్టుట, పెరుగుట, ఈ మార్పు అనుభవానికి వచ్చినప్పుడు నీకు దుఃఖము, అనాత్మ అనే బుద్ధకరము 2 అంశాలు ఉన్నాయి. అందులో దుఃఖం గురించి మనం మాట్లాడుకుంటాం ఇక్కడ. ఆ 2 అంశాలు నీకు తెలియజేస్తుంది. అంటే దుఃఖం తెలియజేస్తుంది, ఏది వాస్తవమో అని తెలియజేస్తుంది. దుఃఖానికి కారణం మీద నీకు అర్థమవుతుంది. అర్థం కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. మరి దానికి నివారణ ఎట్ట? దుఃఖాన్ని అంగీకరించు. ఎందుకు? ఉద్దేశానికే కదా. వాడు ఎదురు నీకు చెక్క యాక్సెప్ట్ చేయి. అలాగే దుఃఖాన్ని పంచుకో. ఇతరుల యొక్క సహాయం కోరు. ఇలా 3 విధాలుగా దుఃఖంతో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. ఇక్కడ నివాసన దుఃఖంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి అని చెప్తున్నాడండి ఇక్కడ. నివాసన తర్వాత చూద్దాం. ముందు ఎలా దాన్ని పల్సన్ చేయాలి కదా. సీరియస్గా ఉంది, ముందు పల్సన్ చేయి. పల్సన్ అంటే దుఃఖం పంచుకో, హెల్ప్ కోరు. మరి అది పక్కన పద్ధతి కదండి చెప్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటి యాక్సెప్ట్ చేయి, అంటే అంగీకరించు. నాలో బలహీనత ఉంది, నేను అంగీకరిస్తానా? అంగీకరిస్తే దిద్దుకునేస్తాను. తర్వాత నేను తప్పు చేశాను అనుకోండి, నేను అంగీకరించను. ముందు వాడి వల్ల ఇలా ఉన్నానని అంటాను. దానికి సమస్య ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం. ఒక తిరుమలకి అనుకున్నాం. తిరుమలకి పోతున్నాము. పోయిన తర్వాత ముందు మీరు పోతున్నారు, వెనక నేను పోతున్నాను. ముందు మీరు పోయినారు, చూసారు బ్రహ్మాండంగా ఆలోచించారు, మీరు ఉంచేశారు. నేను వెంకటేశ్వరం చూసిన. వచ్చిన తర్వాత మీరు అన్నారు,
వెంకటేశ్వర స్వామి కిరీటం మధ్యలో పక్కడి వజ్రం భలే మెరిసిపోతుంది, గమనించావని నన్ను అడిగాను. నేను చూడలే, నేనేం చెప్పాలా? మధ్యలో ఎనకలు నెట్టేశాడండి, ఎనకలు నెట్టేశాడు అంటాను నేను. ఏదో ఒకటి వాడు పొడుగ్గా ఉన్నాడు, వాడు అక్కడ పొడుగ్గా ఉన్నాడు కాబట్టి నేను చూడలేదు అంటాను, కానీ పొడుగ్గా నేను నాకు కలపడదని చెప్పను. వాడు ఉన్నాడు కదా నేను చూడలేకపోయినా అనుకుంటాను. కానీ నేను చూసింది ఏంటి? ఆ మాలలు, బంగారు కవతి చూశాను. ఆయన కళ్ళు చూసావా అని కూడా అడిగాడు అనుకోండి. మీరు క్రికెట్ వద్ద చూశారు, ఈ కళ్ళు చూశారు ఆడతాడు. కళ్ళ చీకటిగా ఉంది, కనపడలేదు. రావు కనపడింది కదా. ఈయన ఆయన నవ్వు చూసేది, రుణహాసం నవ్వా, చాలా నవ్వా అంటాను నేను. అంటే ఏంటి? మన తప్పులు మనం ఒప్పుకోం. ప్రతి ఒక్కటి అదొక్కటే కాదు, జనరల్గా ఆలోచించండి. ఏమిరా ఇలా అయిపోయినాను, దానివల్ల నా వల్ల ఒప్పుకోను. అలాగే దుఃఖం కూడా సరే, ముందు అంగీకరించు, ముందు ఆ తర్వాత నువ్వు పంచుకో, తర్వాత నువ్వు సహాయం పొందు. అంటే ఇవన్నీ కూడా ఈ దుఃఖం అంటే మనకి ఏం కలుగుతుంది? మొట్టమొదట కంటి వింటే నిద్ర ఉండదు, తినాలని అనిపించదు, తినింది అరగదు, నిరాశ, ఆందోళన, మొదట పట్టణ పెట్టింది. దుఃఖం మూల ముందు మన శరీరం నాశనం అయిపోతుంది. కానీ ఈ శరీరం కాపాడుకోవడం కోసం నువ్వు సత్యం తెలుసుకోవాలి. తర్వాత నువ్వు దేవుడు దేవతన తర్వాత, ఈ భక్తి ముక్తి తర్వాత, ఈ శరీరం ఉంటే కదా ఈ భక్తి ముక్తిలా, ఈ శరీరం లేకపోతే భక్తి ముక్తి ఏం చేయడం తర్వాత. కాబట్టి ఈ మాత్రం అందుకే అసూయ, ద్వేషము, కళ్ళ, కపటాలు ఇవన్నీ పెట్టుకుంటే ముందు చెడిపోయేది నీ మనసు కాదు, అన్ని శరీరం బట్టి చెడిపోతాయి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నిద్ర సరిగా ఉండదు, అన్నం అనిపించదు, తినింది అరగదు, అనవసరమైన ఆందోళన, విచారము, నిరాశ, నిస్పృహ అది చేస్తారు. అది బుద్ధుడు చెప్పి చేస్తున్నాను ఆయన. నువ్వు కానీ సేవ సత్తు ఉంటే ఓహో ఇది దుఃఖము అనాథ ఇరంటుడు చెప్పుకుంటాడండి. ఆందోళన అది నీకు ఎరుగుపరుస్తుంది. మూడోది, నాలుగోది ఈ అనాత్మ ఉంటుంది కదా. మన దుఃఖం అనేది అనాత్మ ఉంది కదా. ఇక్కడ దుఃఖము అనాత్మ అనే పుస్తకంలోని తిరుగుతున్నాడు. అనాత్మ అంటే ఆత్మ కానిది అనాత్మ, ఆత్మ కానిది అనాత్మ. మరి ఇది ఏం చేస్తుందంటే ఆత్మతో సంబంధం ఉండదు, ఇంద్రియాలతో సంబంధం ఉంటుంది. ఈ అనాత్మ అనేది ఇంద్రియాల దుఃఖం గురించి వివరిస్తున్నాం కదా, దుఃఖం యొక్క లక్షణం గురించుకున్నాం కదా. ఆత్మ కానిది అనాత్మ అంటే ఈ జగత్తుతో సంబంధం ఉండదు. ఈ జగత్తుతో అంటే ఏంటి? పంచభూతాలతో అంటే వాస్తవంతో వీటి కూడా సంబంధం లేకుండా ఉంటుంది. అనాత్మ ఆత్మ కానిది అర్థం. ఈ జగత్తు ఆత్మతో సంబంధం ఉండదు. ఈ జగత్ అంటే ఏంటి? మనం చూడబడే పంచభూతాలు, నేను, మనస్సు, దేహం, ఇది జగత్ అంతా కదా. దీంతో ఆత్మకు సంబంధం ఉండదు, అనాత్మకు సంబంధం ఉంటుంది. అర్థం కాదు. ఆత్మతో సంబంధం లేనిది అనాత్మ అంటే ఈ జగత్తు, ఈ దేహము. మనం చనిపోయిన తర్వాత ఏట్రా మీ నాన్న ఆడిపోయాడరా, మా నాయన పోయాడు అంటాం. ఉన్నాడు కదా, ఆడిపోయాడు, ఉన్నాడు కదా, పోయాడంటాడు. ఏది ఆడ పని కనబడుతున్నాడా అంటే పోయింది ఏంది? ఆత్మ. అంటే ఆత్మకి సరిగ్గా సంబంధం ఉందా? లేదు. ఈ దేహమే అనాత్మ, ఈ జగత్తు అనాత్మ. నువ్వు చూడలేదు అనాత్మ, దానికి ఆత్మ సంబంధం ఉండదు.
అది ఎరుగుపడుతుంది అనమాట. ఇప్పుడు దుఃఖం గురించి తెలుసుకున్నాం కదా మనం. అలాగే అనాత్మ చెప్తున్నాడంట. అంటే ఈ రెండే కదా మీకు తెలియపరుస్తుందా? ఇది బౌద్ధర్మంలో ఈ తెలియపరిచేది ఈ రెండే కదా. దేని వల్ల? శ్రద్ధ వల్ల, కేవల శ్రద్ధ వల్ల ఈ రెండే మీకు ఎరుగుపరుస్తుంది అన్నాడండి ఇక్కడ. ఎరుగుపడి తెలియజేస్తుంది అని అర్థం. దుఃఖం గురించి తెలియజేస్తుంది, అలాగే అనాత్మ గురించి తెలియజేస్తున్నాడు. అంటే ఆత్మకు సంబంధం లేనిది. కాబట్టి ఈ అనాత్మ అనేది మారుతూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ అది నశిస్తుంది. అంటే అశాశ్వతమైనది అర్థం. సింపుల్ చెప్పుకోవాలంటే అనాత్మని అశాశ్వతమైనది. ఇది మన శరీరము అంతే, మనస్సు అంతే, ఇంద్రియాలు అంతే, నశించిపోయేది కదండి. అశాశ్వతమైనదే, మార్పు ఉంది కదా. పుట్టినప్పుడు నా దేహం ఎలా ఉంది, 10 సంవత్సరాలకు ఎలా ఉంది, 50 సంవత్సరాలకు ఎలా ఉంది, 60 సంవత్సరాలు ఎలా ఉంది, మారిందా లేదా? కొంచెం శాశ్వతమైంది. మనస్సు కొంచెం బాగుందంటుంది, కొంచెం బాగాలేదంటుంది. శాశ్వతమైనది అని ఎరుగుపరుస్తుంది. అది చెప్పాడు ఇక్కడ. దుఃఖము అనాత్మ అనే బుద్ధధర్మంలోని చక్కెర 2 అంశాలని మనకి ఎరుగుపరుస్తుంది. మన ఇంద్రియాలు, మన చుట్టూ జగత్తు. ఇప్పుడు ఇల్లు చూస్తాం, శాశ్వతమా? చెట్టు చూస్తాం, పుట్ట చూస్తాం, వస్తువులు చూస్తున్నాం, శాశ్వతమా? అశాశ్వతము అని ఈ కేవల శ్రద్ధ నుంచి ఎరుగుపరుస్తుంది. ఇంతటి ప్రయత్నం ఉంది. ఈ ప్రయోజనంలో 3 చెప్తున్నాం. 4వది, ఈ పరిణామం అనేది కొంతవరకు సామాన్య జీవితంలో మనకు తాలకిన్నప్పటికీ సుఖరూపంలోను దుఃఖరూపంలోను చాలా తీవ్రత తమకు ఆలోచించి తప్ప సామాన్యులు దాన్ని గుర్తించరు. ఈ మార్పు అనేది, ఈ పరిణామం అనేది సామాన్య జీవితంలో అది కనబడుతుంటుంది. సుఖం రూపంలో కావచ్చు, దుఃఖం రూపంలో కావచ్చు. కానీ అది తీవ్రంగా వచ్చే తప్ప మనం గుర్తించం. సుఖమైనా దుఃఖమైనా కూడా ఎక్కువ తీవ్రత వచ్చే తప్ప మనం సామాన్లు గుర్తించాం. మనం చాలా తీవ్రత అన్నట్టండి ఇక్కడ. సుఖము దుఃఖము సంగతి మాట్లాడుతున్నాం. ఇక్కడ అనుభవిస్తున్నాం, కానీ అది కొంచెం బాగా ఎక్కువ వచ్చేటప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది అన్నమాట. ఎట్లా అంటే శ్వాస పిలుస్తున్నాం, తెలుస్తున్నాం, అనుగుణం ఉందా? జరిగొస్తే అప్పుడు వస్తుందన్నమాట, అబ్బా నాకు బాధగా ఉందని. అలాగే సుఖమైన అంతే, దుఃఖమైన అంతే. కేవలం వచ్చినప్పుడు మాత్రమే గుర్తిస్తాం. అది ఎప్పుడు మార్పు మనలో ఉంటుంది ఎప్పుడు, కానీ మనం గుర్తించడం లేదు. అది కేవలం శబ్దాభ్యాసం వల్లే మనకు స్పష్టమవుతుంది. గుడ్డు కొట్టుకుంటే మనం వింటున్నాం, మనమే ఉన్నాం, దుఃఖం అబ్బా అంటున్నాం. అలాగే సంతోషం కూడా. ప్రతి నిమిషము పరిణామాలు మనం గుర్తించినంత వేగంగా జరుగుతున్నాయి. 72,000 నాడులు ఉన్నాయన్నారు. ఆ ఊరికి గల 72,000 అనుకుంటాము. మరి అది ఎంత విషయ పరిణామాలు చేస్తుంది చెప్పండి. మన దేహం కన్నా మాట్లాడుతాం. కానీ గ్రహాలు, ఇన్ని గ్రహాలు పంపించున్నారు, ఒకదాని తగలకుండా దాని ప్రక్రియ చేస్తున్నాయా లేదండి? అవి నిత్యము వేగంగా జరుగుతున్నాయి. అది మనకి తెలియజేస్తుంది కేవలం శ్రద్ధ. అంటే ఏంటి? దేనికి ఆటం లేకుండా వాటి కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి నీ జీవితంలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నీ ధర్మం నిర్వర్తిస్తూ ఉండు అని తెలుస్తుంది కేవలం శ్రద్ధ. మొదలు గించండి, అంశంలో చేసుకుంటూ పోవాలి. ఆ పని ఇక్కడ లేకపోతే దాకా కానీ అది మనం గుర్తించాలి. అంటే ఆలోచన జరుగుతూ ఉంటుంది, అది వేగంగా జరుగుతూ ఉంటుంది అని తెలియబడుతుంది. మన ప్రపంచంలో నివసిస్తున్నామనే విషయాన్ని కేవలం మానసికంగా కాకుండా వ్యక్తిత్వం అంతటిలోనూ మనం ప్రత్యక్షంగా గుర్తిస్తాము. అంటే జరిగే పరిణామంతా కూడా చూసినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ప్రత్యక్షంగా కనబడుతుంది, మానసికంగా కాదు, ప్రత్యక్షంగా చూసినట్టు అనిపిస్తుంటాం. అందుకే మహాత్మ స్థితి అలా ఉంటుంది. ప్రత్యక్షంగా చూసినట్టు చెప్తుంటారు, మాట్లాడుతున్నట్టు చెప్తుంటారు. అక్కడ పక్కన ఉన్నట్టుగా తిరిగి సంగతి చెప్తుంటారు.
బాబా చేతులు ఎన్ని లేవు రామజంగా వేలడు. ఒరే నువ్వు పలాడు పావ ఇచ్చావరా, పలాడు మీకు బీరావరా అంటే అని చూసి చెప్పాలి కదా. అంటే వాడు నిత్యము ఎరుకులోనే ఉంటారు, ఈ ప్రపంచం చూస్తుంటారు కాబట్టి. ఇవన్నీ మనకెందుకులే, ఎందుకని పోయినా టెంకాయ కొట్టామా, జోడు కొబ్బరికాయ వేసినామా, 4 గుంజీలు పెట్టామా, గుగ్గులు ఇచ్చిన నైవేద్యం చాలండి అంటే 5 మార్కులు చాలా, ఎప్పటికీ 100 మార్కులు చాలా అంటే ఎలా ఉంటాం, సుందరకాండలో బ్రహ్మాండం లాగా ఉంటాం. వెంకటేశం లెక్కలు ఎక్కినాడు, వాడు స్టూడెంట్గానే ఉన్నాడు. ఆ సినిమా అర్థం అవుతుంది కదా. వాడు స్టూడెంటే, వెంకటేశం లెక్కలు ఎక్కినాడు, వాడికి పాట చెప్పడానికి వస్తున్నాడు. ఇది కాదు. అందుకే ఎందుకు వచ్చినట్టు పెడకలేకపోవడానిక అని బాగా ప్రశ్నిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి, మనం ఎందుకు వచ్చాం, వాస్తవం తెలుసుకో, సత్యంలో సంతరించు, అది మన లక్ష్యం. అందుకోసం ఈ మాస్టర్ గారు గ్రంథం ఎందుకు రాశాడంటే దానికి అర్థం ఉంటుంది, ఊరికే రాయడండి గ్రంథం. ఒక పుస్తకం రాయాలంటే ఎంత కష్టం వచ్చినా, ఏదో ఏనుగు బిడ్డగా కన్నట్టుగా అంత కష్టపడ్డా, అంత కష్టపడ్డ ఏనుగు బిడ్డను కనాలంటే అంటే అసలు మాస్టర్ గారు ఒక పాంప్లెట్ రాయడానికి గదికి చాలా బద్దగా ఉంటుంది. మరి పుస్తకం రాయాలంటే ఎన్ని పుస్తకాలు చదివి ఉండాలి ఆయన, దాన్ని ఎలా అంటే ఎన్ని ఫిల్టర్ చేయాలా. మరి ఈ పుస్తకం రాయండి, ఆయన శ్రమం చూసిన కానీ ఈ పుస్తకాలు మనం సత్యంగా చెప్పాలి కదా. అర్థమైనా కాకపోయినా అర్థం మనం ప్రయత్నం చేసుకుంటూ ఈ గ్రంథాన్ని మనం నేర్చుకుంటాం మన పరిమితి. ఈ మార్పులు గుర్తించినప్పుడు మనం వస్తువులను ఉన్నట్లుగా గుర్తించడం ఆరంభిస్తాము. ఎప్పుడైతే మార్పు కనిపిస్తామో ఉన్నట్టుగా తీసుకుంటాం అంతే. వేరే మనకు తేడా కనపడదు. ఇలా ఉన్నారు అంటే ఇది మార్పు లేదు. వీళ్ళు ఇలా ఉన్నారు అంటే ఆల్రెడీ రికార్డింగ్ వాళ్ళు, రికార్డింగ్ మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు మాట్లాడలేదు, మీరు మంచిగా మాట్లాడని మీరు మాట్లాడలేరు, చెడ్డగా మాట్లాడాలని మీరు చెడ్డగా మాట్లాడలేదు. ఆల్రెడీ రికార్డింగ్. నువ్వు మంచిగా మాట్లాడాలన్నా చెడ్డగా మాట్లాడాలన్నా, ఒక వస్తువు ఇష్టపడాలన్నా ఒక వస్తువు ఇష్టపడకూడదన్నా ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఆ రికార్డు ప్రకారం నువ్వు మాట్లాడుతుంటావు, ఆ రికార్డు ప్రకారం నువ్వు సహకరిస్తావు. ఇది వాస్తవం. అప్పుడు ఎందుకు ఎవరి మీద కోపం ఉంటుంది, ఎవరి మీద ద్వేషం ఉంటుంది, ఎవరి మీద అసూయ ఉంటుంది, ఇట్లా టీవీ ఆడతాం ఉండే పలస్తారు. వాడే తప్పు, వాడే తప్పు లేదు అక్కడ. అది రికార్డ్ అయిపోయింది అంతే, అదే మాట్లాడతాను నేను అంతే. రికార్డ్ చేసి ఇప్పుడు నేను అనుకోండి, నేను నాకు ఎదుర్కొన్నాను అనుకోండి, మీ రికార్డింగ్ అది నేను బాధపడకూడదు, బాధపడకుండానే మంచిగా మారడం. అలా కాకుండా నీకు ద్వేషం పెంచుకున్నాను అనుకోండి, మళ్ళీ నా రికార్డ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు అలా మాట్లాడడం నాకు బాధ కలిగిందని నేను అనుకున్నాను. పురి అలా మాట నాకు బాధ కలిగింది కదా, నేను ఇలా మాట్లాడి ఇంకో బాధ కలుగుతుంది కదా, కాదే ఆ మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాను అనుకోండి, అది మార్పు కదా. అందుకే నేను సత్యంలో వచ్చింది రామహర్షుల్లో గురువు కావాలి కదా అంటే, గురువు ఎప్పుడు బోధిస్తూనే ఉన్నాడు కదా, నువ్వు గ్రహిస్తే కదా. ఆ చెడ్డవాడు నీకు బోధిస్తున్నాడు, నువ్వు గ్రహించావా? లే టిక్ పక్క దెబ్బకు దెబ్బ అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ మీ ప్రశ్న చెప్పండి. ప్రయత్నం ఉంది కదా, మీకు సైట్ ఒకటి ఇచ్చాడు కదా భగవంతుడు. అంటే పర్సనల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను అనుకోండి, నేను రికార్డింగ్ నేను సత్యంగా చెప్తున్నాను, అలా రికార్డింగ్ అయిపోయింది. ఈ అంటే చెప్పండి బాగా చెప్పాలి అంటే ఆయన ప్రయత్నం ఒకటి చేయాలి కదా. ఇప్పుడు సత్యంగా చెప్పాను, నేను ముగ్గురికి అర్థమవుతాను, ముగ్గురికి అర్థమవుతుందా, ఈ 10 అర్థంగా ఏం చేయాలని ఈ పుస్తకాలు చేయాలి, ఉదాహరణ చూసుకోవాలి. బహుశా నీకు ఆలోచన ఒకటి ఇచ్చాడు కదా, పశువు కాదు కదా. పశువు పెడుతుంది, ఆకలేస్తే లేదా లేకపోతే పశువు ఉంటుంది, అది రికార్డింగ్ అయిపోయింది. అది మనిషికి ఎట్టాగట కదా, మనిషి ఆలోచన తత్వం ఇచ్చాడు కదా, మనిషి దాన్ని ఉపయోగించాలి కదా, అది ఉపయోగించాలి కదా. ఉపయోగించకపోతే నిరంతరమే కదా, పశువు అయినా కదా. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు అర్థమైందా? అది విషయం ఇక్కడ. అది ఎరుక వల్ల నీకు అర్థమవుతుంది, లేదా నీకు అర్థం కాదు.
అప్పుడు ఖచ్చితంగా గుర్తిస్తాము. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం నువ్వు తెలుసుకుంటావు. మన ప్రధానంగా మానసికంగా తెలుసుకుంటావు. అంటే నిరంతర పరిణామమే మనసుని గుర్తింపు అవుతుంది. నిరంతర పరిణామమే మీ మనసు అని ఎరుకలో ఉంటావు. నేను ముందు చెప్తా, ఈ పుస్తకం అంతా కూడా లివింగ్ ప్రజెంటే అని. పుస్తకం అంతా కూడా లివింగ్ ప్రజెంట్ మాత్రం ఒక వాటి చెప్పాడు పరిస్థితుడు. ఆ లివింగ్ ప్రజెంట్ మనకు అర్థం కాదు. ఈ ఉదాహరణ మనం వివరించుకుంటున్నాం. ఎట్లా ఉండాలి సంగతి. ఈ విధంగా మానసిక పరిణామం యొక్క తత్వాన్ని మనం తెలుసుపరిచేటియే ఈ కేవల శ్రద్ధ యొక్క ఫలితం తెలియజేస్తున్నాను. ఈ కేవలం ఏం చేస్తుంది? ఈ తప్పు ఇది ఒప్పు అని తెలియజేస్తున్నాను అన్నమాట. మరి కేవలం శ్రద్ధ ఏం చెప్పాలి? మన స్వచ్ఛ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, నిరంతరం జరిగే పరిణామాన్ని నిరుక్తితో కలిగి ఉండాలి. ఈ మూడు ఉంటేనే, ఈ మూడు వల్ల నీకేమవుతుంది? నీకు వాస్తవం గోచరం అవుతుంది. వాస్తవం తెలియంటే మూడు ఉండాల్సిందే. ఇప్పుడు విమానం పైకి పోతుంది. మామూలుగా విమానం పైకి పోతే ఎట్ట పోతాయండి? ఏదో నేను ఆట బాధిస్తారో నేను పైకి అంటే అది అర్థం పడుతూ ఉంటుందా? సైన్స్ తీసుకోవాలని అప్పుడు నమ్ముతాడు. అది వాస్తవం. ఆ ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ ప్రయత్నంలోనే ఇక్కడ కేవలం శ్రద్ధ అనే పదం ఇక్కడ వాడండి. ఇక్కడ మనసు ఎప్పుడు ఒకటిగానే ఉంటుందండి. ఈ కేవల శ్రద్ధ మనకి ప్రసాదించే మనోవిజ్ఞానమే ప్రధానాంశము. మన మనసు ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. దాని యొక్క లక్షణాలు మన మనసు ఇప్పుడు ఒకే విధంగా మారుతుంది ఉంటుంది. దాని చేత గుర్తింపబడే వస్తువుల యొక్క లక్షణాలు ఎప్పుడు ఒకటిగానే ఉంటాయనే భ్రాంతి కలిగిస్తుంది అన్నమాట. మన మనసు ఏమో ఇదే వాస్తవం ఉంటుంది. ఆధారమైన ఇది ఎప్పుడు అది లక్షణం కాదు. ఒకటిగా భ్రాంతి తొలగించుకో. అది ఈ జ్ఞానం యొక్క ప్రయోజనము. ఈ మార్పు వస్తువు చూస్తున్నారు అది ఒకటే అనుకుంటే కాదు, అలా మార్పు జరుగుతూనే ఉంటుంది. ఆయన తెలుసుకోవడం ఈ కేవలం ద్వారా జ్ఞానం యొక్క ప్రయోజనం ఇది. ఇంత చెప్తున్నారండి. మనం చెప్తున్నది ఇప్పుడు కాదానికి 4 లక్షణాలే, 4 ఫలితాలే. ఇంకా 3 ఫలితాలు ఉన్నాయి. ఆ 3 ఫలితాలు వచ్చేవారు వివరిస్తుంది. అంటే ఫలితం తెలిస్తే కదా మనం ప్రయత్నం చేస్తాం. ఫలితం ఎలా ప్రయత్నం చేస్తాం? అందుకే మాస్టర్ గారు మామూలుగా లలితాసనము అయితే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ముందు ఉంటుందా? వెనక ఉంటుంది. మాస్టర్ ఏం చేయడం? పరిస్థితి ముందు రాశాడు. గురిచేద్దరు ముందు గత మాహితి చెప్పాడు కదండి. గురి చేస్తారు. సరే, బాబా చేస్తారా? బాబా అనేది పూజించాలి ముందు చెప్పాడే కదండి. అది అర్థమైన తర్వాత పుస్తకం చదవనుకోండి, చాలా శ్రద్ధగా చదువుతాం. ఓ ఇది పూజించాలి కావాలండి ఆయన మాస్టర్ పరిస్థితి మనం ముందు తీసాడు. ఇది మా శాతకాలం ఆయన తెలుసు ఆయనకి. మీకు ప్రయత్నం చేయలేదు వీళ్ళు ఎండకి వెళ్ళి ముందు చెప్పేస్తాం, అప్పటికే అర్థం చేసుకుంటారని. మరి ఎంతమంది అర్థం చేసుకున్నాం మనం? అది జ్ఞానం. కేవలం ప్రయోజనము ఎంత ఫలితం అంటే ఇంకా ఈ 4 ఉపమానాలు చెప్పుకున్నాం. మాస్టర్ గారు చెప్పింది ఎంతో లోతుగా మనం పనిచేస్తే అద్భుతమైన జ్ఞాన గని మాస్టర్ గారి రచనలు. వాటికి అవకాశం ఉన్నంత వరకు దాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనకి అటువంటి శ్రద్ధ, ఏకాగ్రత, ఎరుక మాస్టర్ ప్రసాదించాలని ప్రార్థిస్తూ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं